ఏమందో మిమ్మల్ని స్పైసీ చికెన్ కర్రీ రెసిపీ చూసేద్దాం రండి. ముందుగా ఆనియన్స్, టమాటో, చిల్లీ అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. పాలల్గా నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసుకుంటున్నాను. చికెన్ కర్రీలో బాయిల్డ్ ఎగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. కడాయి చూసి భయపడకండి, ముందు ఎగ్ బాయిల్ చేసాం కదా, సో దట్టు అలా అయిపోయింది. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. చికెన్ కర్రీయే కాదు, నాన్ వెజ్ కర్రీ ఏదైనా ఆయిల్ అండ్ కారం ఎక్కువ పడతాయి. నెక్స్ట్ కొంచెం షాజీరా అండ్ ఆల్ మసాలా స్పైసెస్ అన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. 4 పచ్చిమిర్చి కూడా చీలికలుగా చేసి వేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమాటోస్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక 3 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటే ఆనియన్స్ అనేవి సాఫ్ట్ గా బాగా క్లీన్ చేసుకున్న ఫ్రెష్ చికెన్ ని 1/2 kg తీసుకుంటున్నాను. చికెన్ అంతా వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 2 to 3 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటాం. నెక్స్ట్ లిడ్ ఓపెన్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ ఆర్ ఉప్పు, కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్, డైరెక్ట్ చికెన్ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అన్ని మసాలాలు, కారం చికెన్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ ఒక 70% కుక్ అయ్యాక అది మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కుక్ అవనిస్తే మన టేస్టీ యమ్మీ స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర సర్వ్ చేసేసుకొని తినేయడమే.